నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. లాక్డౌన్ ఎఫెక్ట్, చంద్రుని ఉపరితలంపై తగ్గిన ఉష్ణోగ్రత. భారతదేశంలో మొదటి ఎయిర్ రైల్ 2000 కోట్ల రూపాయల ఖర్చు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం. కాలిబాటన తిరుమలకు పయనం. తిరుమల లడ్డు వివాదం దర్యాప్తు నిలిపివేసిన సిట్. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అప్రమత్తమైన ఎన్డీఏ సర్కార్. పైకి టమాటా ధరలు, రైతుల కళ్లల్లో ఆనందం. దసరాకు స్పెషల్ బస్సులు, పండగ పూట ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు. మొదట గన్నవరం విమానాశ్రయం నుండి రేణిగుంటకు చేరుకున్న ఆయన రోడ్డు మార్గంలో తిరుపతి అలిపిరి మెట్ల వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి కాలినడకన పవన్ కళ్యాణ్ తిరుమల కొండపైకి వెళ్లారు. కాగా రేపు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పవన్ కళ్యాణ్ గత 11 రోజులుగా చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. అలాగే 3 రోజుల పాటు పవన్ తిరుమల తిరుపతిలోనే పర్యటించనున్నారు. కాగా ప్రస్తుతం తిరుమల కొండపైకి పవన్ కాలినడకన వెళ్తున్న సమయంలో నడక మార్గంలో కోలాహలం నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఫోటోలు దిగేందుకు ఆయన అభిమానులు, భక్తులు ఎగబడ్డారు. ఈ క్రమంలో తన అభిమానులకు సెల్ఫీలు ఇస్తూనే కొండపైకి నడుచుకుంటూ ముందుకు సాగారు. నడక మార్గంలో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఓ భక్తుడు అందించిన ఆంజనేయ స్వామి జెండాను చేతపట్టుకొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ నెయ్యి కల్తీ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దర్యాప్తు నిలిపివేసింది. లడ్డు వివాదంపై సోమవారం సెప్టెంబర్ 30 సుప్రీంకోర్టులో జరిగిన విచారణ నేపథ్యంలో సిట్ దర్యాప్తు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. నెయ్యి కల్తీపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను కొనసాగించాలా లేక వేరే సంస్థతో దర్యాప్తు చేయించాలా అన్న విషయంలో సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది. దీంతో లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడేదాకా సిట్ తన దర్యాప్తును నిలిపివేసింది. తిరుపతి లడ్డు తయారీలో వాడే నెయ్యి కల్తీ అయిందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపిన విషయం తెలిసిందే. కాగా నెయ్యి కల్తీ వ్యవహారంపై సిట్ 3 రోజుల పాటు దర్యాప్తు చేసింది. కల్తీపై ఫిర్యాదులో జాప్యం ఎందుకు జరిగింది అనే అంశంతో పాటు పలు కీలక విషయాలపై టీటీడీ అధికారుల నుంచి సిట్ సమాచారం రాబట్టింది. టీటీడీ మార్కెటింగ్ ప్రొక్యూర్మెంట్ జీఎం కార్యాలయంలోనూ తనిఖీలు చేసింది. వాళ్ళు గత 2 రోజులుగా వెళ్ళి అక్కడ ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏమిటి, శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి, ఎక్కడ జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం ప్రస్తుతానికి దాన్ని దర్యాప్తు ఆపలేదు. So what I want to tell you is the case is at the apex court. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పరిధిలో ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు 3వ తారీఖు వరకు ఆహ్వానం చెప్పినప్పుడు దీనికన్నా ఎక్కువ మాట్లాడటం సమంజసం కాదు. వాట్ ఐ టోల్డ్ యూ ఐ ఆల్రెడీ క్లియర్లీ టోల్డ్. ఆపలేదు 3వ తారీఖు వరకు ఈ దర్యాప్తును ఆపమని, సిటీ యొక్క దర్యాప్తును ఆపలేదు. సిటీ యొక్క దర్యాప్తు we've been informed from Supreme Court Counsel. మా లాయర్ ఉంటారు కదా, కౌన్సిల్ has informed this is what it is, we stop. తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను కట్టుదిట్టమైన భద్రత నడుమ అత్యంత వేడుకగా నిర్వహిస్తామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అదేవిధంగా గరుడ సేవ రోజున అడిషనల్ ఫోర్స్ ఇంకొక సుమారు 250 మంది అదనంగా వచ్చి వారికి జాయిన్ అవుతారు. సో ఆ రోజు కూడా కొంచెం ఎక్స్ట్రా అదనంగా ఫోర్స్ పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బందోబస్తు ఏర్పాటు అన్ని కూడాను విఐపి విజిట్ అనేది ఎంత ముఖ్యమో
కామన్ డివోటీ సాధారణ భక్తులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడానికి అనుగుణంగా ఎక్కువ దానికి పెద్దపేట వేయడానికి నిర్ణయించడం జరిగింది. సాధారణ భక్తులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అసౌకర్యం కలగకుండా వారికి మేము సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే, అంటే ఫిస్కింగ్ అని ఉంటుంది ఖచ్చితంగా, దాంతోపాటు అన్ని ఫిస్కింగ్ కానీ వాళ్ళని చెక్ చేయడం కానీ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి వీలైనంత తక్కువ సౌకర్యంతో మా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ సౌకర్యం కలిగే విధంగా వారికి ముఖ్యంగా వాళ్ళు వచ్చేటువంటి ఆలోచన, వాళ్ళు వచ్చేటువంటి పర్పస్ సరిగ్గా సాల్వ్ అయ్యే విధంగా, వాళ్ళకి పర్పస్ అయ్యే విధంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి దర్శనం కలగాలని మేము మా ఎంటైర్ ప్లాన్ దానికి సంబంధించి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 2 సంవత్సరాల కాల పరిమితికి సంబంధించిన నూతన మద్యం కొత్త పాలసీకి నోటిఫికేషన్ను విడుదల చేసినట్టు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. అదేవిధంగా ఇన్ ద రూట్ ఆఫ్ లీలామహల్, నంది సర్కిల్, అలిపిరి, రుయా హాస్పిటల్ అండ్ స్విమ్స్. ఓకే, లీలామహల్ టు నంది సర్కిల్ టు అలిపిరి, రుయా హాస్పిటల్ టు స్విమ్స్, ఈ ఏరియాలో కూడా మనము అలౌ చేయటం ఉండదు. అదేవిధంగా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీకు తెలిసిందే, ఏదన్నా స్కూల్, హాస్పిటల్లో 100 మీటర్స్ రేడియస్లో మనకి పెట్టుకోవటానికి లేదండి. టెంపుల్, స్కూల్ అండ్ హాస్పిటల్కి 100 మీటర్స్ రేడియస్లో మనకి పెట్టుకోవటానికి లేదు. సో మీ ముఖ్యంగా అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే, అత్యంత ట్రాన్స్పరెంట్గా ప్రాసెస్ని పెట్టింది గవర్నమెంట్. అందరికీ కూడా ఛాన్స్ ఇవ్వటానికి అండ్ ప్రాపర్గా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనే లాట్స్ తీయడం జరుగుతుంది షాప్ వారీగా. అది కూడా ముందుగానే గెజెట్ ద్వారా అందరికీ నోటిఫై చేసి మీడియా మిత్రుల ద్వారా మనం ఈరోజు అందరికీ కూడా ఇది కమ్యూనికేట్ చేయబోతున్నాము. ఆల్ ఎక్సైజ్ మనకి స్టేషన్స్లో కూడా మనకి సఫిషియెంట్ స్టాఫ్ ఉంటారు. అక్కడ కూడా ఎస్పీ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ సఫిషియెంట్ బందోబస్తు పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనేది కూడా చూసుకోవడం జరుగుతుంది. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుద్ధ పనులను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు కమిషనర్ ఎన్ మౌర్య. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని రైల్వే స్టేషన్, విష్ణు నివాసం, కోనేటికట్ట, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం పారిశుద్ధ పనులను కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. పలు దుకాణాల ముందర చెత్త వేస్తుండడం, మురుగు కాలువలో చెత్త బ్లాక్ అయి నీరు రోడ్లపైకి వస్తుండడాన్ని గుర్తించి దుకాణదారులను మందలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని అన్నారు. కాబట్టి ఈ ప్రాంతాల్లో పారిశుద్ధ పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెత్తతో నిండిపోయిన, బ్లాక్ అయిన మురుగునీటి కాలువలను వెంటనే మరమ్మతులు చేసి రోడ్లపైకి నీరు రాకుండా చూడాలని, అక్కడక్కడ రోడ్లపైన గుంతలను వెంటనే పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లాను పర్యాటక ఆతిథ్య రంగంలో అన్ని విధాల అందరి సమన్వయంతో కలిసికట్టుగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. As you are all aware, tourism in this district takes center stage. Other day also Chief Secretary sir was focusing on tourism largely in Tirupati district. For that from our side we have first of all divided the entire tourism spectrum into 3 categories. One is heritage tourism, wherein we included all the temples, and one is that is heritage and spiritual tourism, right from Tirumala temple to Surutupalli temple to Srikalahasti temple, and then all the TTD temple clusters in Tirupati. Like that, so many other temples. Then we have gone for leisure tourism, wherein Tirupati has almost close to 35% of the district as forest cover. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పలు పోటీలను నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు గాంధీ జయంతిని పురస్కరించుకొని బహుమతులు ప్రదానం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలు కూడా నాటాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరంలోని వినాయక సాగర్ వద్ద తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ నారప్పరెడ్డి మౌర్యలతో కలిసి కలెక్టర్ మంగళవారం ఉదయం మొక్కలను నాటారు. అలాగే వినాయక సాగర్ పరిసర ప్రాంతాల్లో చెత్తను శుభ్రం చేశారు. అనంతరం కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా తిరుపతి నగరాన్ని స్వచ్ఛ భారత్లో మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తోందన్నారు. మన కలెక్టర్ గారు, తిరుపతి కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇంకా సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ నాయకులు, పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా దీంట్లో అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి తిరుపతిని కలుషిత లేకుండా ఆధ్యాత్మిక నగరానికి వెలుగు తెచ్చే విధంగా, ప్రపంచ దేశాల్లో తిరుపతిని ఖ్యాతి తెచ్చే విధంగా శుభ్రంగా చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానమంత్రి గారి ఆశయాలని కూడా కొనసాగిస్తూ ఈ యొక్క చెత్త క్లీన్ చేశాము ఈరోజు. అదేవిధంగా మనం ఇంకా ఈసారి కొత్తగా అందరు పారిశుద్ధ కార్మికులందరికీ కూడా మనము వాళ్ళందరికీ టెస్టులు నిర్వహించి వాళ్ళందరికీ కూడా ఒక కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు తరచుగా ఈ చెత్త ఇదంతా తీసే క్రమంలో వాళ్ళకి ఎన్నో ఆక్యుపేషన్ హజార్డ్స్ అంటాం, అంటే వాళ్ళ వృత్తి వల్ల వచ్చేటువంటి జబ్బులు కొన్ని వాళ్ళకి వస్తూ ఉంటాయి. వాటిని కూడా రాకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు టెస్టులు చేయించి అవన్నీ కూడా ఈసారి తొలిసారిగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇలా అన్ని యాంగిల్స్లో కూడా ఈ ఏదైతే మనకి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు మనకి ఈ పారిశుద్ధ్యం మీద మనకి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ అప్పటి నుంచి మనం గౌరవ ప్రధానమంత్రి గారు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకి అందరికీ అవగాహన కల్పించడంలో ఈ గడిచిన 2 వారాలు కూడా మన తిరుపతి జిల్లా వీటన్నిటిని కూడా ఈ స్వచ్ఛతా హై సేవ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తుంది. శానిటేషన్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అది మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ డిపార్ట్మెంటే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి మనం ఇంటింటికి లేకపోతే షాప్ టు షాప్ ఆటోస్ వచ్చినప్పుడు గార్బేజ్ ఆటోస్ అందుకు చెత్త ఇవ్వాలి. ఎక్కడంటే అక్కడ చెత్త వేయొద్దు. ఈ డ్రైన్స్లలో కూడా చెత్త వేసేసి అవి వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు అక్కడ బ్లాక్ అయిపోయి మ్యాన్ హోల్స్ లీక్ అవ్వడము, డ్రైన్స్ ఓవర్ఫ్లో అవ్వడం ఉంటుంది. కాబట్టి అక్కడ చెత్త వేయకూడదనేసి విజ్ఞప్తిస్తున్నాను. వైభవంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం ఆలయ శుద్ధి కార్యక్రమం తిరుమలలో నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం నాడు కోయిల్ అల్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఉదయం 6 నుండి 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా చేపట్టారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడిగారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. ఏడాదిలో 4 సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆనివార ఆస్థానం ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అక్టోబర్ 4 నుంచి 12 దాకా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కోయిల్ అల్వార్ తిరుమంజనం అనేది నిర్వహిస్తున్నాము. కోయిల్ అల్వార్ తిరుమంజనం అంటే భక్తులు స్వయంగా ఆలయ ప్రాంగణము, అలాగే గర్భగుడి అంతా శుభ్రం చేయడం అన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భగుడిలో ఉన్న దేవతామూర్తులందరినీ, అలాగే పూజా సామాగ్రి, అలాగే వివిధ సామాగ్రిని అంతా బయటకు తీసి పరిమళం అనే ఒక సుగంధ మిశ్రమంతో వీటన్నిటిని మనము శుభ్రం చేస్తాము. ఈ టైంలో మనము మూర్తికి స్వామివారికి తెల్ల వస్త్రం కప్పి ఉంచుతాము. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ తెల్ల వస్త్రాన్ని తీసేస్తాము. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు, అలాగే నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము 10 గంటలకి ముగుస్తుంది. అధికారులందరి సమష్టి కృషితో ఆంధ్ర రాష్ట్రంలోనే తిరుపతి జిల్లాను పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ప్రథమ స్థానంలో నిలిచిందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. తిరుపతి స్థానిక అకారంపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొని అర్హులైన పెన్షన్దారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ అందలేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది రోజుల్లోనే అందరికీ పెన్షన్ అందజేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వంకే దక్కిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ప్రతి గడప వద్ద పెన్షన్లు అందుకున్న అవ్వాతాతలు సంతోషాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. ప్రతి అవ్వ ప్రతిది తాత, వికలాంగులు, విడోలు అందరూ కూడా సంతోషంగా ఈరోజు చేస్తున్నారు. మేము ఈరోజు మన తిరుపతి కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రజా నాయకులు అందరూ కూడా, అధికారులు అందరూ కూడా కలిశారు. ముఖ్యంగా సచివాలయ సిబ్బంది ఈరోజు తిరుపతిలోనే ఉదయం 5 గంటల నుంచి 9 గంటల లోపల 90% పెన్షన్ కూడా పంపిణీ జరిగింది. 90% ఇప్పటికే పంపిణీ కూడా చేసేశారు. చాలా చక్కగా చేస్తున్నారు సచివాలయ సిబ్బంది. డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ప్రతిసారి ఫస్ట్ ప్లేస్లో కానీ సెకండ్ ప్లేస్లో ఉంటున్నాము. అంటే అందరికంటే అన్ని జిల్లాల కంటే ముందు చేస్తున్నాము. కానీ 6 గంటలకే మొదలుపెట్టి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ మేరకు 6 గంటలకే మొదలుపెట్టి 10-11 గంటలకల్లా పూర్తిగా చేస్తాం. ఎవరైనా ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి నెక్స్ట్ రోజు మనము వచ్చి 2వ తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది. దొంగతనాలు జరగకుండా తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ LHMS పై అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, డీఎస్పీ వెంకటనారాయణ ఆదేశాల మేరకు దొంగతనాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని సిఐ తెలిపారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సిఐ శ్రీనివాసులు సిటీ కేబుల్తో మాట్లాడుతూ, శుభకార్యాలు, సెలవుల పేరుతో ఊరికి వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. సెలవుల నేపథ్యంలో ఊర్లకు వెళ్లేటటువంటి గృహ యజమానులు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ నివాసానికి సీసీ కెమెరా అమర్చి పోలీసుల గస్తీ పెంచడం జరుగుతుందని సిఐ పేర్కొన్నారు. దొంగలు పడకుండా, దొంగతనాలకు గురికాకుండా పోలీస్ శాఖ భద్రత కల్పిస్తుందని తెలిపారు. ఇటీవల తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ఇంటికి తాళాలు వేసిన ఇళ్లను పసిగట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారని, ప్రతి ఒక్కరూ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంపై అవగాహన పెంచుకొని పోలీస్ శాఖకు సహకరించాలని ఈ సందర్భంగా నగర వాసులను సిఐ శ్రీనివాసులు తెలిపారు. తాళం వేచి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇలా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో భాగంగా మీరు లాక్ చేసిన ఇళ్ళ వివరాలు పోలీసులకు అందజేస్తే ఖచ్చితంగా పోలీసులు నైట్ పూట, రాత్రుల వేళల్లో లేదా ఆడ్ అవర్స్లో 1-2 సార్లు మీ ఇంటిని చెక్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఎవరన్నా దొంగతనాలు జరగకుండా నివారించినట్లు అవుతుంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా దీనిని ఖచ్చితంగా ఈ LHMS సిస్టమ్ని వాడుకోవాలని మేము కోరుకుంటున్నాం. నెంబర్ 2, ఏదైనా ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి రాత్రుల పూట. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా కానీ, తర్వాత ఈ సెలవుల దృష్ట్యా కానీ రద్దీ ఎక్కువగా ఉంటుంది. 24 అవర్స్ ప్రజలు తిరుగుతూ ఉంటారు. ఏదైనా ఇన్సిడెంట్ మీకు లా అండ్ ఆర్డర్ పరంగా ఇన్సిడెంట్ కానీ ప్రాబ్లమాటిక్ అనిపించినప్పుడు ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడానికి వెనకాడొద్దు. ఒకవేళ లోకల్ పోలీసులు సంప్రదించకపోతే ఖచ్చితంగా 100కి కూడా కాల్ చేయండి. ఖచ్చితంగా మానిటరింగ్ ఉంటుంది. దానిపైన మీరు సమాచారం ఇచ్చిన వారి వివరాలు ఖచ్చితంగా గోప్యంగా ఉంచబడతాయి. వంటింట్లో టమాటాకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఏ కూర వండినా సరే అటు ఉల్లి, ఇటు టమాటా ఉండాల్సిందే. అయితే గత కొంతకాలంగా టమాటా ధర భారీగా పడిపోవడంతో రైతులు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. బహిరంగ మార్కెట్లోనే 10 రూపాయల నుండి 20 రూపాయలకే కిలో టమాటా అమ్ముడుపోవడంతో ఇక హోల్సేల్ మార్కెట్లో కనీసం గిట్టుబాటు ధర కూడా అందక రైతులు అప్పుల పాలయ్యారు. అయితే ఇప్పుడు కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో రోజురోజుకి టమాటా ధర పెరుగుతోంది. కిలో టమాటా 40 నుంచి 50 రూపాయలు పలుకుతోంది. జత బాక్స్ 2000 నుండి 2500 పలుకుతుండడంతో మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక టమాటా ధర మంచి ధర పలుకుతుండడంతో అప్పుల బారి నుండి బయటపడుతున్నామని టమాటా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు 4వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నాయని, శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలంటే టీటీడీ పాలక మండలి లేనందున తిరుమల తిరుపతి దేవస్థానం స్పెసిఫైడ్ అథారిటీ ద్వారా నిర్ణయాలు తీసుకొని భక్తులకు మెరుగైన సేవలు అందించాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. వాళ్ళకి బ్రహ్మోత్సవాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి అపారమైనటువంటి అనుభవం ఉన్నది కాబట్టి అలాంటి అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీలో కానీ లేక బ్రహ్మోత్సవ కమిటీ అని చెప్పని బ్రహ్మోత్సవాలు జరిగే వరకు ఈరోజు ఇప్పుడున్నటువంటి ఈఓకి, అడిషనల్ ఈఓకి సహాయ సహకారాలు అందిస్తూ సూచనలు ఇస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని నియమించాలని చెప్పి నేను ఒక స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా తిరుమల కొండకి వచ్చే లక్షలాది మంది భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కానీ, అన్నదాన సత్రంలో కానీ, అదేవిధంగా కళ్యాణ కట్టలో కానీ, అదేవిధంగా నడకదారి ఘాట్ రోడ్లో కానీ ఎటువంటి ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా, అసౌకర్యం కలగకుండా
ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని ఏర్పాట్లు సవ్యంగా సక్రమంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలంటే ఖచ్చితంగా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి సిన్సియర్ ఐఏఎస్ అధికారులు స్పెసిఫైడ్ అథారిటీలో ఉండాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వినియోగదారుల వ్యవహారాల ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందని నిర్వాహకులు వివేక్ రెడ్డి పేర్కొన్నారు. నాణ్యత ధృవీకరణ కార్యకలాపాల యొక్క సామరస్య అభివృద్ధి కోసం స్థాపించబడిన భారతదేశ జాతీయ ప్రామాణిక సంస్థ వస్తువుల నిర్వహణ వ్యవస్థ ధృవీకరణ మరియు దానితో అనుసంధానించబడిన సంబంధం ఉన్న విషయాల కోసం డిఐఎస్ వినియోగదారులకు ఓ ప్రైవేట్ హోటల్లో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలు పరిశ్రమల నుండి విచ్చేసి స్టాండర్డ్స్ యొక్క వివరాలను తెలుసుకున్నారు. బంగారు కొనుగోలులో నాణ్యత హాల్మార్క్ వంటివి వల్ల కలిగే ఉపయోగాలు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా వినియోగదారులకు అవగాహన కల్పించారు. మెయిన్గా ఈ సెలబ్రేషన్ ఉద్దేశం ఏంటంటే స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంపార్టెన్స్ గురించి, అవి మన సస్టైనబుల్ గోల్స్ ఎలాగా అచీవ్ చేయడానికి యూజ్ చేయొచ్చు స్టాండర్డ్స్ని అనే థీమ్ బేస్డ్గా ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ చేసాము. ఈ ప్రోగ్రామ్ మెయిన్ థీమ్ వచ్చేసి ఈరోజు SDG 9 అండి, ఇన్నోవేషన్, ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాటి బేస్డ్గా మనకు ఇక్కడ టెక్నికల్ స్పీకర్స్ కూడా వచ్చారు. IIT తిరుపతి నుంచి ఒక ఇంటర్నేషనల్ ఆఫీసర్ హర్షవర్ధన్ గారు వచ్చారు. ఇంకో హర్షవర్ధన్ ISB హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు. అదే కాకుండా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి గారు మరియు ఓంకార్ గారు డిప్యూటీ కమిషనర్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి విచ్చేయడం జరిగింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయొద్దని వేలాది మంది కార్మికుల నిరుద్యోగుల పొట్ట కొడుతున్న కేంద్ర ప్రభుత్వ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మానుకోవాలని నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి RDO కార్యాలయం వద్ద విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 1 నుండి 3వ తేదీ వరకు నిర్విరామంగా నిరసన దీక్ష జరుగుతుందని AISF నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకపోవడం బాధాకరమన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న కంపెనీలను, ఫ్యాక్టరీలను అంబానీ, అదానీ చేతులకు అప్పగించేందుకు సిద్ధమైందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉద్యమాలకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో రాష్ట్ర DGP తిరుమలరావు, MP అప్పలనాయుడు దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. సోమవారం ఆశీస్సులు నా పార్లమెంట్ పరిధిలో ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి, దేశ ప్రజానీకానికి, యావత్తు ప్రపంచంలో ఉన్న ప్రజానీకానికి అనే ఆశీస్సులు పూర్తిగా పరిపూర్ణంగా ఉండాలి. ఇంకా హిందువులపైన, అలాగే ప్రజలపైన, అలాగే ఆధ్యాత్మికంగా ఇంకా పెరగాలని స్వామివారిని కోరుకున్నాం. పునర్దర్శనం కావాలని కోరుకుంటూ ఈరోజు రైతులు అవ్వచ్చు, అన్ని వర్గాల వారు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే ఈ దర్శనాన్ని అన్ని వర్గాలు కూడా వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నాం. ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు చిత్తూరు గిరింపేటలో వెలిసిన దుర్గమ్మ దేవస్థానంలో శరణ్ నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందని పాలక మండల చైర్మన్ దిలీప్ రెడ్డి సభ్యులు రమేష్ తెలిపారు. దుర్గమ్మ దేవస్థానంలో శరణ్ నవరాత్రులకు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగరంలో అత్యంత మహిమాన్వితంగా వెలుగొందుతున్న దుర్గమ్మ అమ్మవారికి 9 రోజుల పాటు శరణ్ నవరాత్రుల ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా అమ్మవారు 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారిని భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి చిత్తూరులోని ప్రజలు, పరిసర మండలాలకు సంబంధించిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చైర్మన్ దిలీప్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పుర ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. మరియు 3వ తారీఖు నాడు మార్నింగ్ తెల్లవారుజామున 5 గంటలకు మహాచండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత 9 గంటలకి 1008 బిందెలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించి ఆ తర్వాత అలంకారం చేసి నిర్వహించడం జరుగుతుంది. వయోవృద్ధులను గౌరవించి వారి హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారి బిడ్డలపై ఉందని వికలాంగుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. చిత్తూరు మానసిక వికలాంగుల పాఠశాలలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా AD శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వృద్ధులను గౌరవించడం, వారి మనోభావాలకు తగ్గట్టు నడుచుకోవడం బిడ్డల బాధ్యతగా ఉండాలని అన్నారు.
వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని హక్కులు కేటాయించారని ఆ హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారి బిడ్డలపై ఉందన్నారు. అలా కాకుండా వయోవృద్ధులను వేధింపులకు గురిచేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కేశవులు, సభ్యులు శివశంకర్, పాండురంగరాజ్, పాఠశాల ఇన్ఛార్జ్ ముత్యాలశెట్టి తదితరులు పాల్గొన్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో ఈ యొక్క ట్రిబ్యునల్స్ స్థాపించడం జరిగింది. ఎవరైనా వయోవృద్ధులు వారి యొక్క పిల్లలు సరిగా చూడకపోయినా వారిని ఇంటి నుంచి గెంటి వేసిన అటువంటి సందర్భాల్లో ఈ యొక్క ట్రిబ్యునల్లో వారు కేసు ఫైల్ చేసినప్పుడు ఆర్డీఓ గారు మొత్తం విచారించి వారికి పోషణ నిమిత్తము ఎంత అమౌంట్ ఇవ్వాలి, మినిమం ఎంత అమౌంట్ 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ అమౌంట్ ఇవ్వడము. అదే రకంగా వారి ఆస్తులు ఏదైనా వీళ్ళు బలవంతంగా కానీ లేకపోతే ఏదో విధంగా వీళ్ళు రాయించుకున్నప్పుడు మళ్ళీ వాటిని రివోక్ కూడా చేయొచ్చు, అంటే మళ్ళీ క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఆర్డీఓస్కి ఇవ్వడం జరిగింది. BSNL 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా BSNL సిబ్బంది తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వద్ద రోగులకు, పేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో BSNL అధికారులు లక్ష్మీనారాయణ, స్వప్న, మురళి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే తమకు ఉద్యోగ భద్రత లేకుండా చేయడం బాధాకరమని ప్రభుత్వ వైన్ షాప్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ సమీపంలోని SEB కార్యాలయం వద్ద తిరుపతి ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలుగా ప్రభుత్వ వైన్ షాప్లో విధులు నిర్వహించామని, ఉన్న పలంగా తమను రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ మద్యం షాపులు వస్తే తమ బతుకులు ఏమిటని, ముందస్తు సమాచారం లేకుండా మద్యం షాపులు మూతపడడంతో తమ బతుకులు రోడ్డున పడాల్సిన దయనీయ దుస్థితి నెలకొందని, సెప్టెంబర్ 30తో తమకు ఇచ్చిన కాంట్రాక్టు రద్దు అయిందని, అయితే మీరు విధులకు హాజరు కావాల్సిన పని లేదు అని ప్రభుత్వం చెప్పడం తమ కుటుంబాల్లో బాధలు నింపిందని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విధులకు హాజరు కాకుండా నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని ఈ సందర్భంగా తెలియజేశారు. శ్రీకాళహస్తి మద్యం షాపులో 5 ఏళ్ల పాటు పనిచేసిన అవుట్ సోర్సింగ్ కార్మికులు మంగళవారం నిరసనకు దిగారు. పెండింగ్ జీతాలు ఇవ్వకపోగా కనీసం ఉద్యోగ భద్రత లేకుండా గుట్టుచప్పుడు కాకుండా తమను ప్రభుత్వం ఇంటికి పంపే మార్గం చూపడం అన్యాయమైన విషయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77,780 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,065 రూపాయలు. వెండి 1 కేజీ ధర 92,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 95 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. లాక్డౌన్ ఎఫెక్ట్, చంద్రుని ఉపరితలంపై తగ్గిన ఉష్ణోగ్రత. భారతదేశంలో మొదటి ఎయిర్ రైల్ 2,000 కోట్ల రూపాయల ఖర్చు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం. కాలిబాటన తిరుమలకు పయనం. తిరుమల లడ్డు వివాదం దర్యాప్తు నిలిపివేసిన సిట్. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అప్రమత్తమైన ఎన్డీఏ సర్కార్. పైకి టమాటా ధరలు, రైతుల కళ్లల్లో ఆనందం. దసరాకు స్పెషల్ బస్సులు, పండగ పూట ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.